నెరవేర్చకుంటే రేపు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా తెలంగాణలో నిరుద్యోగులందరూ రేపు చెలో సెక్రటరీకి పిలుపునిస్తున్నాం. రేపు ఈరోజు ఇక్కడ కంచె తొలగించిందని చెప్పేసి మా వాళ్ళందరూ కూడా ఏది ఆ రోజు పటాకీలు కాల్చింది కోదండ రామకి అందరూ వచ్చి పటాకీలు కాల్చింది. కానీ దీని వెనక ఉన్న గుట్ల ఏంటంటే అతను నేను ఉండనప్పుడు ఇక్కడ కంచె ఎందుకు, ఇక్కడ ఎవరో బట్టి సీతక్కలు ఒట్టడం వాళ్ళు అందరూ ఉంటారు, ఏది ఆ చిన్న జాతి మంత్రులు ఉంటారు, వాళ్ళకి సెక్యూరిటీ ఎందుకు, వాళ్ళకి కంచె ఎందుకు, నేను ఉండా కాబట్టి కంచె అవసరం లేదు. ఈ రోజు తెల్లాలేస్తే కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో పండుకుంటారు అంటున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్లో పండుకుంటూ వచ్చితే కూడా ఇక్కడ ప్రగతి పండు ఉండొచ్చు, నువ్వు మాత్రం నీ ఇంట్లో పండున్నావు కదా, ఇక్కడికి వస్తూనే లేవు కదా. కాబట్టి రేపటి దినాన తెలంగాణ ఉన్న నిరుద్యోగులను దీన్ని మీరు అనుకుంటారు ఉద్యమాలు ఏందనే చూపెడతాం. ఈరోజు ఉద్యమాలు 10 సంవత్సరాలకి వెళ్ళి ఒరిజినల్ ఉద్యమాన్ని మర్చిపోయారు. ఉద్యమాన్ని మేము చూపెడతాము. రేపు తెలంగాణ ఉన్న నిరుద్యోగులందరూ కూడా సెలవు సెక్రటరీ పిలిపిస్తున్నాము. ఈరోజు ఏవైతే టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన దోషులను నిజాలకు అరెస్ట్ చేయడానికి మీరు కీలిచ్చి లోపల పెట్టినందుకు పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఈ రోజు వరకు మేము వెల్లడించినందుకు రేపు సెలవు సెక్రటరీ మా ముఖ్యమంత్రి గారు సాక్షిగా ఆయన ఉన్న ప్రజాభవన్ సాక్షిగా ఈరోజు ఏదైనా ప్రశ్న జరుగుతుంది. ఈరోజు ఆటాల బాదాపుతో ఒక రాజ్యం 10 ఏళ్ల కింద వైరల్ అవుతుంది. ఆ ప్రజలమైన అబద్ధం చెప్తున్న వాళ్ళు నమ్ముతారు, మేము జేబులకి చెప్తామా అని చెప్పిండ్రు. ఈరోజు బ్రదర్ మొన్నటి దాకానేమో ఏది దండుపాలెం గ్యాంగ్ ఉండే ఇలా, ఈరోజు చెడ్డి గ్యాంగ్ వచ్చింది అంతే. అర్థమైందా? చెడ్డి గ్యాంగ్ బ్లేడ్ బాబ్జీ పనులు చేస్తుంటారు. కాబట్టి మేము ఈరోజు విద్యార్థులు ముఖ్యంగా ఏంటంటే ఉద్యమాన్ని మర్చిపోయారు. కాబట్టి వాళ్ళకు ఉద్యమాన్ని నేర్పిస్తాం, ఏ విధంగా కొట్టాలని చేపిస్తాము. రాష్ట్రంలో ఈరోజు ఇవాళ వాళ్ళకు 10 సంవత్సరాల నా క్వశ్చన్ పేపర్ లీక్ అయితే తెలంగాణ బంద్ చేయాలి, నా ధరణ మీద తెలంగాణ బంద్ చేయాలి, ఏ రోజు బంద్ చేయాలి. కానీ ఈరోజు నిరుద్యోగుల ఇష్యూ పైన తెలంగాణ బంధు వరకు పోతూ ఉంటాం, బంధుల వరకు పోతూ ఉంటాం. ఈరోజు ఉద్యమాలు ఏందో చూపెడతాం, ఈరోజు జైలు బరువులు అంటే ఏందో చూపెడతాం, ఉద్యమాలు ఎట్లా నడుస్తాయో చూపెడతాం. అర్థమైందా? మేము ఏ రోజు మేము కేసులో పోతే ఉద్యమాల మీద కేసులో పోయినాం, ఉద్యమాల మీద మాకు కేసులు నడిచినాయి. ఉద్యమాల తరపున మేము ఈరోజు కోట్ల చుట్టూ తిరుగుతున్నాం. కానీ మేము ఓటుకు నోటు కేసుల్లో మేము జిల్లాలో పోలే. ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది నిరుద్యోగులకు గవర్నమెంట్ పైన? మాట ఇచ్చి మాట తప్పతే అరే వీళ్ళు నువ్వు ఏం కొట్టాడకుండా నీకు కూర్చిచ్చినాం కదా. నేను 179 కేసులు పెట్టావు గత ప్రభుత్వం మీద, నువ్వు చేసింది ఏం లేదు కదా. నువ్వు హ్యాపీగా ఈ రోజు వరకు బ్రదర్ ఏ పార్టీ కూడా, నా బీజేపీ కానీ, నా కాంగ్రెస్ కానీ, నా ఎంఐఎం కానీ, నా సిపిఐ కానీ, నా సిపిఎం కానీ, ఏ పార్టీ కూడా ఈ రోజు అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ మేయా కృష్ణారెడ్డి అనేటోడు కాళేశ్వరం పేరు మీద మనం దోసుకున్నా అని చెప్పి ఎవరు కూడా స్టేట్మెంట్ లేదు. ఇయాటి వరకు కూడా ఏం యాక్షన్ తీసుకుంటారు? ఈరోజు మేడికట్ట చుట్టూ తిప్పుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు టీఎస్పీఎస్ది ఈరోజు విద్యార్థులు అనేది ప్రతి అంశం మీద రాకముందే, ప్రతి అంశం మీద లేవనెత్తకముందే మీరు మర్యాదగా ఖాళీలు ఏవైతున్నాయో సంవత్సరం లోపు నింపుతామన్న నింపుండ్రి. అర్థమైందా? లేకుంటే ఉద్యమం అనేది పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఇలా కాంప్రమైజే లేదు. నువ్వు అనుకున్నట్టు నువ్వు యువ నాయకుడు అంటే ఆయన స్థాయి నేను వాని పేరు తీసి అంత స్థాయి వానికి లేదు కాబట్టి నేను పేరు తీస్తాను. కాబట్టి ఖచ్చితంగా ఇది 1 రోజు 2 రోజులు నడుస్తుంది, తర్వాత మర్చిపోతాను అంటుంది. రేపు మాత్రం చెలో సెక్రటరీ తీసుకుంటాం. ఫస్ట్ తీసిందని నేను మాట్లాడినా బీజేపీ వాళ్ళు మాట్లాడతారు. 7,000 కోట్లు నేనే మాట్లాడినా. ఏదున్నా కానీ మేము స్టార్ట్ చేస్తాం, వాళ్ళు తీసుకోవాలి. ఎవరి దగ్గర సబ్జెక్ట్ లేదు, ఎవరి దగ్గర పేపర్ లేదు. ఈరోజు కీ తీసింది కూడా వాళ్ళే. ఆ దగ్గర ప్రతిదీ ఉన్నది. ఆ ట్యాక్స్, బీ ట్యాక్స్, జీ ట్యాక్స్, అన్ని ట్యాక్స్ ఉన్నాయి. అన్ని కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న ఆస్థానాలలో వసూలు చేసే ట్యాక్స్. అరే ఏం చేయక్కయ్యా, ఫ్రీ బస్ బస్సుల 100 మంది ఎక్కితే 200 ఎక్కించి వాళ్ళే పోతారు కానీ ఫ్రీ బస్ పెట్టింది అంతే. కానీ అదేనా కొత్త బస్సులు ఏమైనా వేసిందా? ఫ్రీ బస్సు పెట్టి జనం ఎక్కువాలని ఎవడో వాళ్ళు హ్యాపీగా పోవాలని పెద్ద బస్సులు వేసిందా? వేయలే కదా. కానీ ఏదేమైనప్పటికీ రేపు మాత్రము చెలో సెక్రటరీ అయితే దిగ్విజయంగా చేస్తాము. ఖచ్చితంగా పోలీసులు కూడా మాకు పూర్తిగా సహకరించాలి. ఈరోజు వాళ్ళకు కూడా టీఎల్ రాలే, వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి మీరు గొర్రెల స్కాము, బర్ల స్కాము, టీఎస్ స్కామ్ మీరు ఏం చేసేది లేదు. కనీసం మాకన్నా సహకరించండి అని చెప్పి పిలుపునిస్తారు. నిధులు నియామకాలు ఇది రోటీ డైలాగ్ అయిపోయింది. ఎవరైతే నిరుద్యోగులు ఈ 10 సంవత్సరాల పాటు వాళ్ళు నింపుతామన్నది ఖాళీలు నింపకుండా ఈ రోజు మరి పేపర్ లీకేజ్ 2016కి వెళ్ళి క్వశ్చన్ పేపర్ లీకేజ్కి వెళ్ళి మొదలుపెట్టి ఆ రోజుకెళ్ళి అక్రమాలు జరిగినాయని చెప్పి మేము చెప్పుకుంటే వస్తా ఉంటే 2016 మొదటి 10 ర్యాంకుల వాళ్ళ అడ్రస్లు ఇయాటి వరకు వాళ్ళకు ఎవరెవరికి ర్యాంకులు వచ్చినా ఇయాటి వరకు వెల్లడించలేదు.
అంతేకాకుండా 2022లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ లీక్ లో మరి ఇయాటి వరకు ఎవరు కూడా అరెస్ట్ కాలేదు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు నిరుద్యోగులు దాదాపు ఈ తెలంగాణలో ఉన్నటువంటి 30 లక్షల మంది విద్యార్థులు నిరుద్యోగులు మరి ఊర్లలో పోయి ప్రవళిక గాని లేకుంటే మన నాయక్ గాని వీళ్ళందరి ఆత్మహత్య తర్వాత ఊర్లలో పోయి కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాకు నౌకర్లు వస్తాయని వీళ్ళందరూ కూడా బస్ యాత్ర చేసిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మన దగ్గర ఉన్నారు. బస్ యాత్ర చేసి మీకు ఓట్లే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే మా నౌకర్లు వస్తాయమ్మా, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మా బతుకులు బాగుపడతాయమ్మా, కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే టీఎస్పీఎస్ ఎవరైతే క్వశ్చన్ పేపర్ అమ్ముకున్నారో ఈ జనార్దన్ రెడ్డి వాళ్ళు అసలు లోపడిపోతారమ్మా అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఊర్లలో పోయి కాళ్ళు మొక్కి చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన తర్వాత ఈ రోజు వాళ్ళకి ఏమైంది, 1 ఇయర్ అంటే సంవత్సరం లోపు 2 లక్షల పోస్టులు నింపుతామని చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తమ మేనిఫెస్టోలో. అంతేకాకుండా మెగా డిఎస్సి 20,000 పోస్టులు నింపుతామని చెప్పి మేనిఫెస్టో పేజ్ నెంబర్ 34 పాయింట్ నెంబర్ 4లో చెప్పిండ్రు. నేను 100 రోజులలో నింపుతామని చెప్పిండ్రు. కేవలం 11,000 కూడా ఇవ్వలేదు. నీ గురువు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో మొదటి సంతకం దాదాపు 17,000 మెగా డిఎస్సి పోస్టులు అక్కడ విడుదల చేసిండు. మరి నీ గురువు ఏం నేర్పిండు, నువ్వేం నేర్పించడం మాకు అర్థమైతలేదు. ఈ రోజు నీకు చేతనైతే లేదు. ఏ డిపార్ట్మెంట్ లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకున్న చేత కాదు. నా దగ్గర ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ఇంటలేరు అనుకుంటున్నావో ఏమో, నా దగ్గర ఉన్న అడ్వైజర్లకు తలకాయ ఉందో లేదో నాకు తెలియదు అని చెప్పి ఈ రోజు వరకు నువ్వు డిపార్ట్మెంట్ వైజ్ గా ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలు వెల్లడించలేదు. ఈ తెలంగాణ ముఖ్యమంత్రి చేతగానని మరి నేనే స్వయంగా ప్రతి డిపార్ట్మెంట్ లో కొంతమంది నిరుద్యోగులతో జరుపుకొని ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది దాదాపు 267,036 పోస్టులు మరి మేము ఈ రోజు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి నిన్న చీఫ్ సెక్రటరీ కూడా ఇవ్వడం జరిగింది. 267,316 పోస్టులు ఖాళీగా ఉన్నాయని. ఎందుకు మేమేం చేసినాం అంటే మా దగ్గర యంత్రాంగం లేదు, ప్రభుత్వం లేదు, మా దగ్గర అధికారులు లేరు, మా దగ్గర సర్వే చేయడానికి ఎవరు సర్వేయర్ లేరు. అయినా కానీ మేము సొంతంగా ఈ రోజు డిపార్ట్మెంట్ వైజ్ గా ఎన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పేసి మేము తయారు చేసినాం. నిన్న చీఫ్ సెక్రటరీకి ఇచ్చినాం. ఈ రోజు ముఖ్యమంత్రి కూడా ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఈ రోజు ఆస్పిరెంట్స్, వీళ్ళు నిరుద్యోగులు అనొద్దు, వీళ్ళు ఆస్పిరెంట్స్ వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ఇవ్వడానికి వచ్చారు. ఈ రోజు వీళ్ళు అయ్యో బాబు మాకు 1,00,000 పోస్టులు కాదు, కనీసం 2,000-3,000 పోస్టులుగా నింపమని చెప్పి ఈ రోజు అడగడానికి వచ్చిండ్రు. 2,000-3,000 ఓట్లు కాదు ఈ రోజు మేము పోస్టు కాదు, మొత్తం 2,27,316 పోస్టులు సంవత్సరం లోపు నింపాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం 37 జిల్లాలు పెంచే 33 జిల్లాలు పెంచడానికి చేతనైంది. కానీ ఉన్న పదవులు ఉన్న పోస్టులు పెంచడానికి ఆ రోజు ప్రభుత్వానికి చేత కాలేదు. ఈ రోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు నిన్న జరిగిన ఎంత భయంకరంగా జరుగుతుందంటే మహేందర్ రెడ్డి అనేటోడు మొన్నటిదాకా అందరు పోలీసులను అరెస్ట్ చేస్తుంది. కానీ అప్పుడు పెద్ద ఫోన్ స్కామ్ లో ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నటువంటి మహేందర్ రెడ్డి రోజు డీజీపీగా పనిచేస్తుండు. ఆయన నిన్న కీ విడుదల చేసిండు. ఇది కీ వెబ్ నిన్న ఫస్ట్ గ్రూప్ 1 కు వెబ్ నోట్ ఇది ఇచ్చిండ్రు. ఇది గ్రూప్ 1 కు సంబంధించిన కీ అదేందా. దీంట్లో ఓఎంఆర్ షీట్ పెట్టలే అంటే మళ్ళీ ఏదో స్కామ్ జరిగిందని నాకు అనుమానం. ఇది పెట్టిన మళ్ళీ ఇమీడియట్ గా తీసేసిండు, బయట వెబ్ లో పెట్టిండు, తీసి పడేసిండు. ఎందుకనంటే అదే దొంగలు అప్పుడున్న దొంగలు ఇవాళ కూడా కంటిన్యూషన్ అవుతుందనే ఉద్దేశంతో ఈ రోజు పెంచారు. కాబట్టి మేము ఈ రోజు ఒక యువ నాయకుడు అంటానంట రాహుల్ గాంధీ వచ్చినప్పుడు మ్యాక్స్ ఫిక్సింగ్ కేసులు పెట్టుకుని జైలుకు పోయి వచ్చినాడు అంటారంట. ఏమైతుంది మహా అంటే 200 మంది ఉద్యమాల్లో పోతారు, 200 మంది కొట్టాడతారు, మళ్ళా ఫోన్లలో చూసుకుంటారు, మళ్ళీ ప్రిపేర్ అవుతారు, అంతే కదా అని చెప్పి నేను ఒక యువ నాయకుడు ఇవాళ అంటున్నట్ట శిఖండి గాడు. మేము ఒకటే చెప్తున్నాం, యువ నాయకులు కాదు, ఈ రోజు ప్రభుత్వం తిప్పింది, ప్రభుత్వం మార్చింది. ఆ విద్యార్థులు ఆ నిరుద్యోగులు అన్న సంగతిని మర్చిపోవాలి. నీవు నీ రేవంత్ రెడ్డి, నీ బట్టి విక్రమార్క, నీ ఉన్న మంత్రులు ఎవరు కాళేశ్వరం మీద కానీ మిషన్ భగీరథ కానీ ఏదో యుద్ధం చేస్తే ఏదో అసెంబ్లీలలో స్తంభింపజేస్తే ఈ రోజు ప్రభుత్వం రాలేదు. లేకుంటే ధరణి పేరు మీద మీ ప్రభుత్వాలు స్తంభింపజేస్తే ఈ రోజు అధికారం మీద రాలేదు. మీరు ఇచ్చిన పథకాల నుంచి మీకు ఓట్లేయలేదు. ఈ రోజు కేవలం ప్రజల తిరుగుబాటు చేయబట్టి మీకు ఈ రోజు అధికారం మీకు వచ్చింది. ఈ రోజు నిరుద్యోగులు తిరగబడితే మీకు అధికారం వచ్చింది అన్న సంగతి మీరు మర్చిపోవద్దు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి విక్రమార్క మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రోజు మరొకసారి యువ నాయకుడు అంటే ఏ పార్టీకి సంబంధించి? అరే ఎవడో గుంజిగాడి ఇప్పుడు ఉన్నాడు, నేను చెప్పేది అయిపోయింది. అయితే ఈ రోజు నేను చెప్పేది ఈ రోజు నేను ఒకటే మీకు తెలియజేసుకునేది ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ 267,316 పోస్టులు దింపాలి. వెంటనే ఏవైతే డిఎస్సి ఎగ్జామ్స్ మా ఇవి ఉన్నాయో
డిఎస్సి కానీ ఒక ఎగ్జామ్ ఒకరికి ల్యాబ్ కాకుండా చూసుకోవాలి. ఈ రోజు మొన్న కేంద్రంలో సివిల్స్ ఎగ్జామ్ ఉంది, ఈ నెలల సివిల్స్ ఎగ్జామ్ ఉండే, మరి గ్రూప్ 1 ఎగ్జామ్ ఉండే, మరి హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ ఉండే, మరి ఇంకా కేంద్రంలో ఐబీ ఎగ్జామ్ ఉండే. ఈ విధంగా దాదాపు 7 ఎగ్జామ్లు. అరే కేంద్రం ఎప్పుడు పెడుతున్నారు, మేము ఎప్పుడు పెడుతున్నాం? ఈ రెండు ఒకటి చూసుకోవాలి కదా, ఈ రెండు ల్యాబ్స్ కాకుండా చూసుకోవాలి కదా. ఆ రోజు గ్రూప్ 1 ఉంటుంది, అప్పుడు అదే రోజు మళ్ళా మధ్యాహ్నము హాస్టల్ వార్డెన్ ఉంటుంది, మీకు డిఎస్సి ఉంటుంది, మళ్ళీ ప్రిలిమ్స్ మెయిన్స్ పెడతామంటారు. కాబట్టి మీరు ఒకదానికి ఒకటి గ్యాప్ వాళ్ళు నేర్చుకునేటట్టుగా, లేకుంటే వాళ్ళు ప్రిపేర్ కానికి వాళ్ళు గ్యాప్ పెట్టాలి. తలా తోకలేని టీఎస్పీ కమిటీ ఈ రోజు మీరు పెట్టే ఎగ్జామ్స్ ఏ విధంగా పెడుతున్నారని కూడా చూసుకోవాలి. ఈ గుంపులలో ఇట్లా అయిపోతే, ఈ గుంపులలో అయితే మేము చేసిన స్కామ్లు బయటికి రావానా? ఈ రోజు అప్రమత్తంగా ఉన్నాం. మీ మీద అన్ని డిపార్ట్మెంట్ల మీద ఈ రోజు కండు పెట్టినాం. ఈ రోజు మీరు వెబ్సైట్లలో పెట్టి ఏం పెడుతుండ్రు, ఏం తీస్తుండ్రు. ఈ క్వశ్చన్ పేపర్ ఇంకొకటి నాకు వచ్చింది, ఒక క్వశ్చన్ తప్పులు ఇచ్చిందంట. ఇలా నీకు కీ విడుదల చేస్తే ఒక క్వశ్చన్ తప్పు ఇచ్చిందంట, ఇవ్వడం దాని ఆన్సర్ కూడా కీలో తప్పు ఇచ్చిందంట. అది నా మొబైల్లో ఉన్నది, నేను మళ్ళీ మీకు వెల్లడిస్తా. ఈ రోజు దానివల్ల అనేక మంది ఈ రోజు నష్టపోయే పరిస్థితి ఉన్నది. మీరు కీ మళ్ళొకసారి నేను రేవంత్ రెడ్డి గారికి, టీఎస్పీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారికి, మీరు పనికి రాని వాళ్ళు, మీరు ఆ కుర్చీకి పనికి మాని వాళ్ళు ఇద్దరు కూడా, అయినా కానీ మీకు తెలుపుకుని, ఎందుకంటే కుర్చీలలో మీరు కూర్చున్న కానీ చెప్తారు. మీరు ఈ క్వశ్చన్ పేపర్లో ఏమేమి క్వశ్చన్లు ఇచ్చిండ్రు, దీనికి ఉన్న ఆన్సర్ నిన్న మీరు కీ విడుదల చేసిన ఆన్సర్లో కరెక్టా రాంగా, మీరు ఇచ్చిన 2 నిమిషాలలో వాళ్ళు చూసుకున్నారు. అందులో మీరు ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సరే తప్పు రాసిండ్రు, చాలా క్వశ్చన్స్ తప్పు రాసిండ్రు. ఈ రోజు ఏది మన అంతరంగ చంద్రయానం, అది చంద్రయానం పగలు పోయిందా రాత్రి పోయిందా? పగలు ఏ టైంకి వచ్చింది, రాత్రి ఏ టైంకి వచ్చింది? ఎవరో తలకి ఒక తోకున్న క్వశ్చన్లు ఇవి. అటువంటి క్వశ్చన్ ఈ రోజు ఇంట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే వీళ్ళకి నౌకర్ లిస్టు ఇష్టం లేదు. నౌకర్ లిస్టు ఎందుకు ఇష్టం లేదు అని అంటే, వీళ్ళు కమిషన్లు ఇయ్యారు కదా జీతాలకి, వీళ్ళు జీతాలకి కమిషన్ ఇయ్యారు. అదే మేఘా కృష్ణారెడ్డికి 1,00,000 కోట్లు విడుదల చేస్తే ఆయన 10% 20% కమిషన్ ఇస్తారు. లేకుంటే రైతు బంధు పైసలు రైతు ఖాతాలలో వేయకుండా మరో కాంట్రాక్టర్ జేబులో వేస్తే ఆయన కమిషన్ ఇస్తాడు ఎంతో అంత. అర్థమైందా? ఫైనాన్స్ మంత్రి గారు ఈ రోజు వీళ్ళు కమిషన్లు ఇయ్యారు కాబట్టి, నిరుద్యోగులకు మేము నౌకర్లు ఇస్తాం, కమిషన్లు ఇయ్యారు కాబట్టి, వీళ్ళకి పైసలు విడుదల చేస్తే వేస్ట్ కాబట్టి, మీరు వీళ్ళకు జీతాలు ఇవ్వకుండా ఇవ్వాల్సి వస్తారనే ఉద్దేశంతో వీళ్ళకి నౌకర్లు ఇస్తారు. అంత మించి ఏం లేదు. నేను ఒకటి చెప్తున్నా, మీరు పెడుతున్న నోటిఫికేషన్ల కింద ఒక కాలం పెట్టుండ్రి, నౌకర్లు ఎక్కిన వాళ్ళందరూ మాకు 10% ఇవ్వాలి, మేఘా కృష్ణారెడ్డి మాకు ఇస్తారు, మయాంస్ రామేశ్వరరావు ఇస్తారు, ఇంకా లొట్లం పొట్లం వాళ్ళందరూ మాకు కమిషన్ ఇస్తారు. కాబట్టి మీరు కూడా, ఇంకా చాలా మంది యూనియన్ లీడర్లు మాకు కమిషన్ ఇస్తారు. కాబట్టి మీరు గొర్రెల పెంపకంలో మాకు కమిషన్లు ఇస్తారు. ఇట్లా అయితే కమిషన్లు ఇయ్యారని మీరు అంటుండ్రు కదా, ఇలా పెట్టుండ్రు. మీరు కింద బాజాబ్తా ఏమని పెట్టుండ్రు అంటే, నౌకరు వచ్చిన వాళ్ళు, ప్రభుత్వ నౌకర్లు వచ్చిన వాళ్ళందరూ కూడా రూలింగ్ గవర్నమెంట్ కు ఆర్ ట్యాక్స్, బి ట్యాక్స్, డి ట్యాక్స్ 10% ఇవ్వాలని ఉంది. మా వాళ్ళు అందిస్తారా? 10% ఇస్తారమ్మా? ఇస్తారా? అయ్యా నౌకరిస్తే ఇస్తామని చెప్పారు, ఇస్తామంటారు వాళ్ళు కూడా. కాబట్టి మేము కూడా ట్యాక్సులు కడతాము, ఈ రోడ్డు ఖాళీలు అన్ని నింపాలి అని చెప్పేసి ఇప్పుడు మా తరఫున మేము ఇచ్చిన రీప్రజెంటేషన్ నిరుద్యోగులు అందరూ పోయి లోపలికి